అండి, వెల్కమ్ బ్యాక్ టు లోక్షి క్రియేషన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నామండి. ఈరోజు అయితే నేనైతే బీరకాయ కర్రీ చేద్దామని వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఈ కర్రీ చేసేది ఎలా ఏంటి అనేది చూడండి, వీడియో అయితే తీసి చూపిస్తాను. చూడండి, ముందుగా నేనైతే ఆనియన్స్ ఇంకా టమాటోస్ బీరకాయలు అయితే కటింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే బాండీ అయితే పెట్టుకున్నానండి. చూడండి, ఆ బాండీ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, సరిపడా ఆయిల్. నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి, ఎందుకంటే బీరకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ స్పూన్తో అయితే 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది, చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కుతుందండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాము. చూసారా, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కుతుంది. కొంచెం సౌండ్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఏమనుకోకండి, ఎందుకంటే వర్షం అయితే ఫుల్ అయితే పడుతుంది. చూడండి, చూపిస్తాను. ఇక్కడ చాలా నాన్ స్టాప్ వర్షం అయితే కురుస్తుందండి. అది పైన రేకులు కాబట్టి ఆ వర్షం సౌండ్కి అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. చూడండి, ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. ఆనియన్స్ అయితే కొంచెం తక్కువనే వేసుకోండి, ఆనియన్స్ ఇంకా టమాటోస్ బీరకాయ కర్రీ, ఎందుకంటే స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకుంటే. అందుకని నేనైతే ఒకటే ఆనియన్ అయితే యూజ్ చేశానండి. బాగా వేయించుకోండి. ఇప్పుడైతే బీరకాయ పీసెస్ కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, అవి అయితే వేసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇదైతే మొత్తం కటింగ్ చేసుకున్నాయి, మొత్తం అయితే వేసేస్తున్నాను నేను. ఇప్పుడైతే బాగా కలుపుతున్నాను. తుఫాన్ అంటే బాగా తుఫాను, వర్షం అయితే బాగా కురుస్తుందండి నిన్నటి నుంచి. ఈ బీరకాయ ముక్కల్లోని ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇవి వాటర్ అనేది మొత్తం పోవాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. దానికి కొంచెం టైం అయితే పడుతుందండి, మొత్తం వాటర్ అనేది ఇంకిపోయే వరకు చూస్తుండండి. చూసారండి, వాటర్ అనేది ఎలా వస్తుందో, ఈ వాటర్ మొత్తం అనేది ఇంకిపోవాలండి. ఈ బీరకాయ ముక్కలు అయితే బాగా వేగినట్టు కావాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. చూడండి ఎంత వాటర్ వస్తుందో. నేనైతే చూడండి దీన్ని ఫుల్గా పీసెస్ వేసాను కదండి, ఇప్పుడు ఎంత అయ్యిందో. ఇంకా తగ్గిపోతాయండి వాటర్ అంతా. ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు పీసెస్ అయితే దగ్గరికి అయిపోతుందండి కర్రీ. చూడండి ఎంత వాటర్ వస్తుందో. ఈ వాటర్ మొత్తం పోవాలి, అప్పటి వరకు వేయించుకుంటూనే ఉండాలండి. చూసారండి, పీసెస్ అయితే బ్రౌనిష్ కలర్లోకి మారుతున్నాయి లైట్గా. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా అలాగే వేయించుకోవాలండి. ఇంకా వాటర్ కనిపిస్తుంది చూసారా, ఇది కూడా మొత్తం అయితే ఇంకిపోవాలి. మనం కర్రీ వాటర్ అది లేకుండా ఇలా నీట్గా కర్రీ చేసుకుంటే బీరకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వాటర్ ఉండగానే అన్ని కర్రీ వండేసుకుంటే మాత్రం కారం అది పచ్చి వాసన వచ్చేసి కర్రీ అయితే ఏం బాగుండదు. అందుకనే వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలండి. ఫ్రెండ్స్, వర్షం అయితే ఇప్పుడే కొంచెం అయితే తగ్గిందండి. చూడండి ఎంత ఎలా ఉందో. అందరు చూడండి అక్కడ కూర్చొని లోపల కూర్చొని వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. చూడండి, అన్నీ వర్షం నీళ్ళు, వర్షం వాటరేనండి మొత్తము. మార్నింగ్ డైలీ రొటీన్ టైంలోనే 5:30కి అయితే లేచి నేను అంట్లో అయితే అన్నీ కడిగేస్తున్నాను. ఇంకా వర్షం వాటర్ అయితే అలా నిండుగా ఉన్నాయి. చూడండి ఎంత వర్షం పడుతుందో చూడండి వాటర్ అంతా. మా వారు కూడా ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదండి, ఈరోజు ఇవే. మా పాప స్కూల్ హాలిడే కదండి, తను ఏ పెండింగ్ వర్క్స్ ఉంటే చేసుకుంటుంది తను. మా చిన్న పాప అయితే ఇంకా నిద్రపోతుందండి, ఇంకా లేవనా లేదు. టైం అయితే ఇప్పుడు 10 అయింది, ఇంకా లేవలేదు తను. చూసారండి, ఇక్కడ ఆయిల్ అయితే పైకి తేలింది, వాటర్ అంతా ఇంకిపోయి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూడండి, కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడైతే చిల్లీ పౌడర్ అయితే వేసుకుందామండి. ఇది తెలుసు కదండి, మా ఆల్-ఇన్-వన్ చిల్లీ పౌడర్. ఇది సపరేట్గా ఇంకా గరం మసాలాలు అవి ఏమీ అవసరం ఉండదు, అన్నీ దీంట్లోనే మిక్స్ అయ్యి ఉంటాయి. అది కొంచెం చిల్లీ పౌడర్ అనేది ఎక్కువగానే పడుతుందండి బీరకాయ కర్రీలోని.
ఇప్పుడైతే చిల్లీ పౌడర్ పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేయించుకోవాలండి. కొంచెము హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. మనకి ఈ బీరకాయ కర్రీలో మనం సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన పనే లేదండి. చూసారా మొత్తం అయితే ఆయిలే కనిపిస్తుంది మనకు, వాటర్ అనేది ఎక్కడా లేదు అసలు. చిల్లీ పౌడర్ అయితే బాగా స్మెల్ పోయే వరకు అయితే వేయించుకుంటున్నాను చూడండి నేను. ఇది ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినాం కాబట్టి ఇలా సింపుల్గా వండుకుంటున్నామండి. దీంట్లోని అదే ఏమంటారు ఎండు రొయ్యలు కానీ మెత్తళ్ళు అవి అంటారు కదండి, అవి వేసుకుంటే బీరకాయ కర్రీ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందండి. చూసారండి చిల్లీ పౌడర్ అయితే వేసుకున్న తర్వాత ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటోస్ అయితే వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు మనకు కింద అడుగంటకుండా ఈ టమాటోస్లో ఉన్న వాటర్ అయితే మనకు సరిపోతుందండి ఈ కర్రీకి. మనం వాటర్ వేసుకోం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి అని చెప్పాను కదండి స్టార్టింగ్ అని, ఉండిపోతున్నానండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోస్ అవి వేసాం కదండి, బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకున్నాను. చూడండి నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంటుతుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ మూత తీసుకొని అయితే చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి సూపర్గా వచ్చింది కదా, ఆయిల్ అయితే పైకి అయితే తేలిపోయింది. చూడండి కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను నేను. ఈ వీడియో అయితే ఇదండి. కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.